సత్యం ఒక్క నిమిషం కదలకుండా చేతిలో పూలతొట్టి ఎత్తి పట్టుకుని నుంచున్నాడు. బల దగ్గర కూర్చున్నతను ఒరిగిపోయాడు. అతనిలో చలనం లేదు. దెబ్బ మరీ గట్టిగా కొట్టానా? ప్రాణం పోయిందా? అనుకుంటూ సత్యం అతని చేయి పట్టుకుని నాడి చూశాడు. నాడి కొట్టుకుంటూనే ఉంది. అంతవరకు నయమే అనుకుని అతని ముందుకు వెళ్లి మొహం చూశాడు. ఆ మొహం ఎక్కడో చూసిన మొహంలా ఉంది. కానీ గుర్తు రాలేదు. నీళ్ల గదిలో ఉన్న తాళ్లు తీసుకునొచ్చాడు. అతని చేతులకి కాళ్ళకి తాళ్లు గట్టిగా బిగించాడు. ఒకటి రెండు సార్లు తాళని గట్టిగా లాగి చూశాడు. అవి ఓ పట్టాన ఊడి రావని నమ్మకం కుదిరాక అతని జేబులు తడిమి చూశాడు. పక్క జేబుల్లోంచి ఒక చిన్న బుడ్డి బయటకు తీశాడు. సీసా కాఫీ రంగులో ఉంది. కార్కు తీసి కొంచెంగా వాసన చూశాడు. తీయని వాసన వేసింది. అది క్లోరోఫామ్. క్రితం రోజు పొద్దున్న తనకి క్లోరోఫామ్ ఇచ్చిన మనిషి ఇతనే ఉండాలి. ఇతనే నీడ. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. వెళ్ళి పోలీసులకి టెలిఫోన్ చేస్తే నీడని పట్టుకున్నానని చెప్పి తన స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ని రమ్మంటే జరిగిందంతా చెప్పి నీడని ఒప్పజెబితే తన మీద కోపం రాదు. తను అబద్ధాలు చెప్పినందుకు ఏమీ అండు అనుకున్నాడు సత్యం. ఇంతలో అతను కళ్ళు తెరిచాడు. చుట్టూ కలి చూశాడు. 2 క్షణాలు ఏమీ తెలియనట్టు శూన్యంలోకి చూశాడు. తర్వాత అతని చూపులు సత్యం మీద నిలిచాయి. నీడా, నువ్వే నా చేతిలో చిక్కావు అన్నాడు సత్యం గంభీరంగా. అతను అర్థం కానట్లు చూశాడు. సత్యానికి అనుమానం కలిగింది. ఎవరు నువ్వు? అడిగాడు. అతను ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. వనజేది అని అడిగాడు. వనజ? వనజతో నీకేం పని? అన్నాడు సత్యం. అతను సత్యాన్ని యగాదిగా చూశాడు. మీరు సత్యం కదూ, వనజ అన్నయ్య కదూ అన్నాడు. సత్యం మండిపడిపోయాడు. ఎవరు నువ్వు అని గర్జించాడు. నా పేరు చంద్రం. నేను రఘుపతి అండ్ సన్స్లో క్యాషియర్ని అన్నాడు సత్యం. సత్యం తెల్లబోయి అతన్ని చూశాడు. నువ్వు చంద్రానివా? నీకోసం పోలీసులు దేశమంతా గాలిస్తున్నారే. నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? సత్యానికి పత్రికల్లో పడ్డ చంద్రం ఫోటో జ్ఞాపకం వచ్చింది. చంద్రం తను ఆ ఇంట్లో ఏం చేస్తోంది, ఎందుకొచ్చింది విపులంగా చెప్పాడు. క్రితం రాత్రి వనజ తను కలుస్తున్న విషయమూ చెప్పాడు. సత్యం అంతా సావధానంగా విన్నాడు. నీ మాట నేనెలా నమ్మడం అన్నాడు చివరికి. నమ్మద్దు, వనజని రానియండి, ఆమె చెబుతుంది అన్నాడు చంద్రం నవ్వుతూ. సరే, వనజనే రాని, అంతవరకు నీ కట్లో ఊడదీను, ఇక్కడే ఉండు అని సత్యం గది తలుపు బయట గడియపెట్టి తన గదిలోకి వెళ్లి పడుకుని నిద్రపోయాడు. డిటెక్టివ్ యుగంధర్ తన క్లెజర్ కారులో బయలుదేరి తిన్నగా గిండికి వెళ్లి కారు రైల్వే స్టేషన్ దగ్గర ఆపి కాలినడకన సత్యం ఇంటికి దగ్గరగా వెళ్ళాడు. తోటలో ఓ పెద్ద చెట్టు వెనక నిల్చుని ఇంటికి కాపలా కాస్తోన్న రాజు యుగంధర్ని చూసి చెట్ల వెనక నుంచి కనిపించకుండా వీధిలోకొచ్చాడు. యుగంధర్ రాజుని మళ్ళా జరిగిన విషయాలు చెప్పమని అడిగాడు. 3 గంటలకి వనజ బయటికి బయలుదేరడము, తోవలో ఓ కారొచ్చి ఆమె పక్కన ఆగడము, వనజ ఆ కారుకి వెళ్ళిపోవడము విశదంగా చెప్పాడు రాజు. ఆ ప్రాంతాన ట్యాక్సీ ఎక్కడా లేదు సార్, ఉంటే అలా వదిలేసేవాణ్ణి కాను అన్నాడు. అయితే రాత్రి ఇంట్లోకి వెళ్ళిన మనిషి బయటికి రానేలేదన్నమాట. లేదు సార్, నువ్విక్కడే ఉండు, అతను బయటకొస్తే అతన్ని వెంటాడు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి యుగంధర్ గిండి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు. ఆ కారు ఎవరిదో తెలిసిందా అడిగాడు. అది పార్లమెంటు సభ్యురాలు మంగతాయరమ్మది అన్నాడు స్వరాజ్రావు. సరే, రెడీగా ఉండు, నేను వస్తున్నాను అని యుగంధర్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి బయలుదేరాడు. 15 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ని కలుసుకుని అతనితో సహా కీలుపాకలో ఉన్న మంగతాయరమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆమెను ఏమని అడుగుతారు అడిగాడు స్వరాజ్రావు కాస్త జంకుగా. వింటారుగా అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధర్ తన విజిటింగ్ కార్డు పంపగానే మంగతాయరమ్మ లోపలికి రమ్మని కబురు పంపింది. యుగంధర్ని, యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్ని చూడగానే మంగతాయరమ్మ మొహం చాటంతయింది. మీరింత శ్రద్ధగా పరిశోధన చేస్తున్నందుకు సంతోషమే. దొరికిందా? ఎక్కడుంది అడిగింది. ఇన్స్పెక్టర్ తెల్లబోయి మంగతాయరమ్మని యుగంధర్ని చూశాడు. యుగంధర్ నవ్వుతూ, మీ మోటార్ కారు దొంగలింపబడిందని మాకు తెలీదు, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది అన్నాడు. నా మోటార్ కారు పోయిన విషయం మీకు తెలీదా? అయితే ఎందుకొచ్చారు? మీ మోటార్ కారు విషయం అడుగుదామని వచ్చాం. అది ఎవరో దొంగిలించినట్టు మీ మాటల వల్ల అర్థమైంది. దయచేసి మీ కారు ఎలా దొంగిలించబడింది, ఎప్పుడు దొంగిలించబడింది చెబుతారా అడిగాడు యుగంధర్. ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ గారు మీరేనన్నమాట. చెబుతా వినండి. మధ్యాహ్నం 2 గంటలకి అర్జెంటు పనుండి ప్రభుత్వ సమాచార శాఖ ఆఫీస్కి వెళ్ళాను. కారు మౌంట్ రోడ్ రౌండ్ టానాలో ఆపి వెళ్ళాను.
నేను తిరిగొచ్చేటప్పటికి కారు అక్కడ లేదు. యుగంధర్ మౌంట్ రోడ్ పోలీసు డివిజన్కి ఫోన్ చేశాడు. మంగతాయరమ్మ గారి మోటార్ కారు విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఇన్స్పెక్టర్ లేదని చెప్పాడు. స్వరాజ్యరావుతో సహా యుగంధర్ గిండికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రాజును కలుసుకుని వనజ ఎక్కి వెళ్లిన కారు పోలికలు తెలుసుకుని తాంబరం వైపు బయలుదేరాడు. తోవలో కిళ్ళి దుకాణాల వద్ద, సైకిల్ షాపుల వద్ద ఆ కారు గురించి విచారిస్తూ వెళ్ళాడు. ఆ కారు తాంబరం వైపు వెళ్ళింది. సెయింట్ థామస్ మౌంట్ వరకు ఆ కారు వెళ్ళినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఆ కారు ఎవరూ చూసినట్టు చెప్పలేదు. సెయింట్ థామస్ మౌంట్ వద్ద రోడ్డు 4 వైపులా చీలుతుంది. యుగంధర్ తన క్లెజర్ కారులో ఒక రోడ్డు వెంట 1 మైలు వెళ్ళాడు. ఆ కారు అటు వెళ్ళలేదని నిర్ధారణగా తేలింది. మళ్ళీ వెనక్కొచ్చి 2వ రోడ్డు మీద వెళ్ళాడు. 1/2 మైలు వెళ్ళాక ఆ కారు అటు రాలేదని తేలింది. 3వ రోడ్డు మీద 1 మైలు వెళ్ళాక ఒక చెట్టు కింద ఒక కారు నిల్చుండడం చూశాడు. యుగంధర్ దిగి వెళ్ళి ఆ కారు పరీక్షించాడు. అది బ్రౌన్ రంగు 1949 ఫోర్డ్ కారు. మంగతాయరమ్మ చెప్పిన గుర్తులను బట్టి అది ఆమె కారే, సందేహం లేదు. అడుగుజాడల కోసం కారు చుట్టూ నేల పరీక్షించాడు. కొన్ని అడుగుజాడలు ఇంకో కారు టైరు గుర్తులు కనిపించాయి. ఒక కారు నుంచి ఇంకో కారుకి ఎవరో నడిచి వెళ్ళినట్టు బూట్సు జాడలున్నాయి. అవి పెద్దవిగా ఉన్నాయి. ఆడవాళ్ల బూట్సు జాడలే కాని వనజ పాదం అంత పెద్దది కాదు. మరి వనజ ఏమైంది అనే సంశయంతో జేబులోంచి భూతద్దం తీసి కారు డాష్ బోర్డుని, సీటుని జాగ్రత్తగా పరీక్ష చేశాడు. 5 నిమిషాల తర్వాత ఒక నిట్టూర్పు వదిలి, మై డియర్ స్వరాజ్రావు, వనజ ఈ కారులో ఎక్కింది. అందులో సందేహం లేదు. ఈ కారులో ఉన్న ఇంకో మనిషి ఇక్కడ ఇంకో కారుకి వెళ్ళిపోయినట్టు గుర్తులున్నాయి. అయితే వనజ ఏమైంది? తోవ మధ్యలో దిగి వెళ్ళిపోయిందా లేక అని ఆగాడు. లేక అడిగాడు స్వరాజ్రావు. ఏమో, ఏమైందో పదండి, వెనక్కి వెళ్ళి మౌంట్ రోడ్డు స్టేషన్కి ఫోన్ చేద్దాం. మంగతారమ్మని తీసుకొచ్చి ఈ కారు తందో కాదో తెలుసుకుంటారు అన్నాడు యుగంధర్. సత్యం నిద్రలేచి కిందకి దిగి వెళ్ళి చంద్రాన్ని చూశాడు. చంద్రం ఇంకా నిద్రపోతున్నాడు. అతని కాళ్ళకి చేతులకి తాళ్ళు అలాగే ఉన్నాయి. అప్పటికి 8 గంటలైంది. వనజ ఇంకా రాలేదేమా అనుకుంటూ ఆదరాబాదరా కాఫీ కాచుకుని తను తాగి చంద్రాన్ని నిద్రలేపి అతనుకో కప్పు కాఫీ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో కుర్రాడు ఒక కవరు తెచ్చిచ్చాడు. సార్, మీకివ్వమని ఎవరో ఇచ్చి వెళ్ళారు అన్నాడు. అది తెల్లని సామాన్యమైన కవరు. సత్యం కవరు చింపి అందులోంచి ఒక చిన్న కాగితం తీసి చదివాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. మనిషి అచేతనుడైపోయాడు. అలా ఆ ఉత్తరం చూస్తూ 10 నిమిషాలు ఉండిపోయాడు. అన్నయ్య, నీడకి నెక్లెస్ ఇచ్చే, ఇవ్వకపోతే నన్ను చంపేస్తాడు. నేను అతని చేతుల్లో చిక్కాను. వనజ. అది వనజ దస్తూరియే, వనజ రాసిందే. సత్యానికంతా అయోమయంగా ఉంది. తన దగ్గర ఆ నెక్లెస్ లేదని వనజకు తెలిసే ఎందుకిలా రాసింది? ఇంతలో బల మీద టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు సత్యం. ఉత్తరం అందిందా మిస్టర్ సత్యం? సత్యం గుండె జల్లుమంది. అందింది. వనజని ఏం చేశారు? ఎక్కడుంది? అడిగాడు ఆదురుదాగా. నెక్లెస్ ఇచ్చేస్తే వనజకి ఏ హాని జరగదు. లేకపోతే నువ్వే ఊహించుకో. నేనింకో గంటలో మళ్ళా ఫోన్ చేస్తాను. ఎక్కడ ఎలా ఆ నెక్లెస్ అందివ్వాలో చెబుతాను అని నీడ టెలిఫోన్ పెట్టేశాడు. సత్యానికి ఏం చెయ్యాలో తోచలేదు. తన ఇంట్లో బంధితుడై ఉన్న అతను జ్ఞాపకం వచ్చాడు. అతను నీడ కాదని గ్రహించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తిన్నగా ఇంటికి వెళ్ళాడు. యుగంధరు, రాజు రాత్రంతా సత్యం ఇంటి ముందు కాపలా కాస్తూ వనజ తిరిగొస్తుందేమోనని కనిపెట్టుకునున్నారు. కానీ రాలేదు. పొద్దున్న సత్యం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాజు, యుగంధరు పెరటి తలుపు లోపల గడియ చాకచక్యంగా తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. గదులన్నీ వెతికారు. ఎక్కడా ఏ విశేషమూ కనిపించలేదు. వంటింట్లోకి వెళ్ళి తాళ్లతో బంధించబడ్డ చంద్రాన్ని చూశారు. చంద్రాన్ని చూడగానే యుగంధర్ గుర్తుపట్టాడు. మీరు చంద్రం కదూ అని అన్నాడు. అవును, మీరెవరు? ఎందుకొచ్చారు? అడిగాడు చంద్రం గాబరాగా. నా పేరు యుగంధర్. మీ యజమాని రఘుపతి గారు నన్ను నెక్లెస్ ఆచూకీ తీసేందుకు నియమించారు. మీరు డిటెక్టివ్ యుగంధరా? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని అడిగాడు చంద్రం నిట్టూరుస్తూ. లేదు, మీరు ఈ దొంగతనం చేశారని నేను అనుకోవడం లేదు. రఘుపతి గారికి కూడా మీ మీద అనుమానం రాకుండా చూడడం నా పని. మీరు నేరం చేయనట్లయితే మీకేమీ భయం లేదు. ముందు కట్లు విప్పుతానుండండి అని యుగంధరు, రాజు కలిసి అతనికి కట్లు విప్పారు. చంద్రం ఆశ్చర్యానికి ఆనందానికి మితి లేదు.
యుగంధర్ అంతటి వాడు తనకి సాయం చేస్తున్నాడంటే నిర్విచారంగా ఉండొచ్చు అనుకున్నాడు. తను ఎందుకు పరారీ అయింది, తను పరారీ అయినప్పటి నుంచి ఏం చేసింది వివరంగా చెబుతున్నాడు చంద్రం. యుగంధర్ సావధానంగా అంతా వింటున్నాడు. ఆ నెక్లెస్ సంపాదిస్తే ఆ దొంగల్ని పట్టుకుంటే నేను నిర్దోషినని రుజువు చేసుకోగలనని అని ముగిస్తున్నాడు చంద్రం తన కథ. ఇంతలో సత్యం పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. యుగంధర్ని రాజుని చూసి నివ్వెరపోయాడు. ఒక్క క్షణం రాతి బొమ్మలా నిలబడ్డాడు. తర్వాత తేరుకొని యుగంధర్ యుగంధర్ మీరు సాయం చెయ్యాలి, వనజ ఆపదలో ఉంది అన్నాడు గాదిగాదిక కంఠస్వరంతో. చంద్రం అమాంతం కుర్చీలోంచి లేచాడు. వనజ ఆపదలో ఉందా, ఏమైంది? వనజని నీడ ఎత్తుకుపోయాడు. నెక్లెస్ ఇస్తేనే కాని ప్రాణాలతో విడవనంటున్నాడు అని వనజ రాసిన ఉత్తరం యుగంధర్కి ఇచ్చాడు సత్యం. యుగంధర్ సత్యాన్ని యగాదిగా చూసి, మిస్టర్ సత్యం, మీరు వెంటనే ఆఫీస్కు తిరిగి వెళ్ళండి. నీడ మళ్ళా ఫోన్ చేసినప్పుడు నెక్లెస్ తెచ్చిస్తానని చెప్పండి. ఎలా ఇవ్వమంటాడో ఎక్కడ ఇవ్వమంటాడో అడిగి తెలుసుకోండి. నేను నా ఆఫీసులో ఉంటాను, నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు. నా దగ్గర నెక్లెస్ లేదు అన్నాడు సత్యం. ఆ విషయం నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. మీ దగ్గర నెక్లెస్ ఉన్నట్టు నీడ నమ్మాలి, తెలిసిందా? మీ దగ్గర నిజంగా నెక్లెస్ లేదని నీడ గ్రహించాడా వనజ ప్రాణం పోయినట్టే అని చెప్పి సత్యాన్ని పంపి యుగంధర్ చంద్రాన్ని తన కూడా రమ్మని సంజ్ఞ చేశాడు. వనజ కళ్ళు తెరిచింది. చుట్టూ చీకటిగా ఉంది. సుత్తితో కొడుతున్నట్టు తల పగిలిపోతుంది. కళ్ళు మండిపోతున్నాయి. తను ఎక్కడున్నానా అని ఒక నిమిషం ఆలోచించింది. తనను ఎవరో కారెక్కించుకోవడము, బజార్లో దింపకుండా కారు తోలడము, తను మూర్చపోవడము గుర్తుకొచ్చింది. తర్వాత ఏం జరిగింది వనజకి తెలీదు. తను ఎక్కడుంది ఇప్పుడు? రాత్రా పగలా? వనజ కళ్ళు పెద్దవి చేసి కలిగి చూసింది. కానీ ఏమీ కనిపించలేదు. కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి. ఎందుకా అని కదిల్చి చూసింది. చేతులు కాళ్ళు కట్టేసున్నాయి. చాలా గట్టిగా బిగించి దాహం వేస్తోంది. కడుపులో మంట. వనజకి ఏడుపు వచ్చింది. ఇంతలో ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం అయింది. ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. వనజ తలుపు వైపు చూడ్డానికి అటు దొర్లింది. ఎవరో వస్తున్నారు. ఆ మనిషి చేతిలో టార్చ్ లైట్ ఉంది. అతను టార్చ్ వెలిగించి కాంతిని తన మీద వేశాడు. అతని నీడ మాత్రం కనిపిస్తోంది. నువ్వెవరు? నన్నెందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? అడిగింది వనజ. తన గొంతు తనకే హోరుగా వినిపించింది. నేను నీడని. నెక్లెస్ ఇవ్వమని మీ అన్నని ఎన్నిసార్లు మంచిగడిగినా ఇవ్వలేదు. అందుకని నిన్ను తీసుకునొచ్చాను. అతను నాకు నెక్లెస్ ఇచ్చేస్తే నీకు ఏ ఆపద రాదు. ఇవ్వకపోతే? ఆ నెక్లెస్ మా అన్నయ్య దగ్గర లేదు. పోని నీ దగ్గర? నా దగ్గర లేదు అంది వనజ. అతను ఏమీ మాట్లాడలేదు. నాకు దాహం వేస్తోంది అంది వనజ. అతను నవ్వాడు. నా మాట వినకపోతే ఆకలితో దాహంతో గిలగలా కొట్టుకుని చేస్తావు, తెలిసిందా అన్నాడు. అతని కంఠస్వరం చాలా క్రూరంగా ఉంది. వనజ భయపడిపోయి అతని కాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా జరిగింది. నేను చెప్పినట్టు మీ అన్నకి ఉత్తరం రాయి. నీకు మంచినీళ్ళు భోజనము పంపిస్తాను అన్నాడు. వనజ వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడిచి ప్రయోజనం లేదు. కళ్ళనీళ్ళకి కరిగే హృదయం కాదిది అన్నాడు. సరే, చేతికి కట్లు విప్పు, రాస్తాను అంది వనజ. అతను వనజ చేతి తాళ్లు విప్పి కాగితము కలము ఇచ్చాడు. ఉత్తరం రాసిచ్చింది. 5 నిమిషాల్లో ఒక చెంబులో నీళ్లు, ఒక పళ్ళెంలో పూరీలు కూర తెచ్చి ఆమె పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. యుగంధరు, రాజు, చంద్రం యుగంధర ఆఫీసు గదిలో కూర్చునున్నారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వస్తాడిప్పుడు. నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ ఆయనకు చెప్పు అన్నాడు యుగంధర్ చందును చూసి. ఇంతలో రఘుపతి అండ్ సన్స్ ప్రొపరేటర్ రఘుపతి వచ్చాడు. చందుని చూడగానే రఘుపతికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎంత పనిచేసావు చంద్రం, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని రఘుపతి ఇంకా ఏమో అనేలోపునే స్వరాజ్రావు టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ వచ్చాడు. మీరే చందుని పట్టుకున్నారన్నమాట అంటూ కుర్చీలో కూర్చున్నాడు. మై డియర్ ఇన్స్పెక్టర్, చందు మీకు కొన్ని విషయాలు చెబుతాడు, వినండి అన్నాడు యుగంధర్. స్వరాజ్రావు ఓసారి యుగంధర్ని చందుని చూసి తలాడించాడు. చెప్పు చందు అన్నాడు యుగంధర్. చందు గొంతు సవరించుకున్నాడు. బెజవాడలో నేను ప్రకాషు స్కూలు ఫైనల్ వరకు కలిసి చదువుకున్నాం. అది మా పరిచయం. 10 రోజుల క్రితం అతను నా గదికొచ్చి తను ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చానని, కొన్ని రోజుల పాటు నా గదిలో ఉంటానని చెప్పాడు. చిన్నప్పుడు నేను అతను చాలా దోస్తీగా ఉండేవాళ్ళం. అందువల్ల సరేనన్నాను. నేను షాపుకి వెళ్ళి రాత్రి వచ్చేవాణ్ణి. అతను ఎప్పుడూ గదిలోనే ఉండేవాడు. ఎవరో స్నేహితుడు ఊరి నుంచి వస్తాడని, తనకి ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పాడు.
ఓ రోజు మాటల సందర్భంలో గుల్బర్గా మహారాజు గారి నెక్లెస్ వచ్చిందా అని అడిగాడు. నీకెలా తెలుసు అని అడిగాను. మహారాజా కార్యదర్శి తనకు స్నేహితుడని చెప్పాడు. ఆ విధంగా మహారాజా నెక్లెస్ గురించి నేను అతను చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఓ రోజున నెక్లెస్ ఇవాళ ఇచ్చినట్లున్నాడే అన్నాడు. నిజంగానే గుల్బర్గా మహారాజా నెక్లెస్ ఆ వేళిచ్చారు. అవునని చెప్పాను. మాటల సందర్భంలో నెక్లెస్ ఎక్కడ దాచింది చెప్పాను. చంద్రం ఒక్క క్షణమాగి, నేను చాలా పొరపాటు చేశాను, చెప్పుండకూడదు. ప్రకాష్ దొంగని నేను అనుకోలేదు అన్నాడు. తర్వాత అడిగాడు స్వరాజ్యరావు. ఆ వేళ దొంగతనం జరిగిన సాయంకాలం ప్రకాష్ నన్ను తనతో రాత్రి ఆట సినిమాకు రమ్మన్నాడు. అతను నేను కలిసి వెళ్ళాం. ఇంటర్వెల్లో అతను బయటకు వెళ్ళొచ్చి ఎవరో స్నేహితుడు కనిపించాడని, అతనితో అవసరంగా మాట్లాడాలని, తను వెళతానని, నన్ను సినిమా చూసి రమ్మని చెప్పాడు. తోవలో టీ కొట్టు దగ్గర, అంటే మా షాపు వీధి చివరనున్న టీ కొట్టు దగ్గర నన్ను తన కోసం కాచుకోమని చెప్పాడు. సరేనన్నాను. సినిమా రాత్రి 12:30 గంటలకయింది. నేను టీ కొట్టు దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కాచుకున్నాను. ప్రకాష్ అంతులేడు. విసుగెత్తి బయలుదేరదాము అనుకుంటుండగా పిస్తోలు పేల్చడం వినపడింది. టీ కొట్లో ఉన్న మరో నలుగురితో కలిసి నేను పరిగెత్తాను, ఏంటో చూడ్డానికి. రోడ్డు మీద పడున్న కానిస్టేబుల్ని చూశాను. మా షాపు తలుపులు తెరిచుండడం చూశాను. గబగబా షాపులోకి పరిగెత్తాను. మహారాజా నెక్లెస్ గురించే నా ఆలోచన. ఆ నెక్లెస్ ఉన్న షోకేసు తెరిచి చూశాను. నెక్లెస్ లేదు, కానీ అక్కడ నా సిగరెట్ కేసు ఉంది. ఆ సిగరెట్ కేసు నేను నా గదిలో వదిలేశాను. అప్పుడు అర్థమైంది, ప్రకాష్ ఆ నెక్లెస్ దొంగతనం చేశాడని, ఆ నేరం నా మీదకు వచ్చేటట్టు సాక్ష్యం సృష్టించడానికి ప్రయత్నించాడని. పోలీసులు నా మాట నమ్మరని భయం వేసింది. నేనే ఆ ప్రకాష్ని పట్టుకుని నిజం బయటకు లాగాలనే ఉద్దేశంతో వెంటనే షాపులోంచి ఎవరో చూడకుండా చల్లగా బయటకు వచ్చేసాను. నా గదికి వెళ్ళలేదు. మర్నాడు పేపర్లో చదివాను దొంగతనం గురించి. ప్రకాష్ గిండి దగ్గర ఓ ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. టాక్సీ డ్రైవర్ని కలుసుకుని ఆ ఇంటి చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. అప్పటికి ప్రకాష్ చచ్చిపోయాడని తెలిసింది. కనుక నెక్లెస్ ఆ ఇంట్లోనే ఎక్కడో ఉండాలని అప్పటి నుంచి ఆ ఇంటి ప్రాంతాలే తిరుగుతూ వీలైనప్పుడల్లా ఆ ఇల్లు వెతుకుతున్నాను అని ముగించాడు చందు. ఇతని మాటలు మీరు నమ్ముతారా అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ని. యుగంధర్ తల ఊపాడు. అవును, ఈ దొంగతనం నీడ చేయించినట్టు నిదర్శనాలున్నాయి అన్నాడు యుగంధర్. నీడ అనగానే ఇన్స్పెక్టర్ మొహం మారిపోయింది. నీడా అన్నాడు. నీడ సత్యానికి రాసిన ఉత్తరాన్ని స్వరాజ్యరావుకి ఇచ్చాడు యుగంధర్. ఇంతలో సత్యం పరిగెత్తుకుని వచ్చాడు లోపలికి. యుగంధర్, నీడ ఫోన్ చేశాడు అన్నాడు. ఏమని? సాయంకాలం 7 గంటలకు నన్ను బీచ్ రోడ్డు మీద యూనివర్సిటీ బిల్డింగ్స్ దగ్గర బయలుదేరి శాంతం వరకు నడవమన్నాడు. మధ్యదారిలో ఎవరో కారులో వచ్చి నా పక్కనే నెమ్మదిగా పోనిస్తూ ఎక్కడికి అని అడుగుతాడట. నేను శాంతం అనాలట. వానొస్తుంది అంటాడట అతను. ఎండగా ఉంది అని నేను అనాలట. పడే అంటాడట అతను. నేను నెక్లెస్ ఒక తోలు సంచిలో పెట్టి ఆ కారులో పడేయాలట. నేను పోలీసులకి చెప్పినా, అతన్ని పట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా వనజ ప్రాణాలతో దక్కదు అని హెచ్చరించాడు. ఏం చెయ్యాలి అన్నాడు సత్యం. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. స్వరాజ్యరావు యుగంధర్ ఏం చెబుతాడా అని కాచుకున్నాడు. యుగంధర్, మీరు వనజని ఎలాగైనా రక్షించాలి, కావలిస్తే నా ప్రాణం అంటున్నాడు చందు. యుగంధర్ మాట్లాడవద్దని చేయి చూపించాడు. చటుకుని లేచి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు. యుగంధర్ అరగంట తర్వాత తిరిగొచ్చాడు. ఇన్స్పెక్టరు, సత్యం, చందు, రాజు, రఘుపతి అంతవరకు అక్కడే కూర్చున్నారు. యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ చేతిలో సంచి బల మీద పెట్టాడు. అందులోంచి ఏరి ఓ నెక్లెస్ బయటికి తీశాడు. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి ఆ అన్నారు. ఇది మహారాజా నెక్లెసే అన్నాడు రఘుపతి. స్వరాజ్యరావు యుగంధర్ కళ్ళలోకి చూశాడు. యుగంధర్ అవునని తలాడించాడు. ఎలా దొరికింది, ఎక్కడుంది అడిగాడు స్వరాజ్యరావు. ఇప్పుడు తీరిక లేదు, తర్వాత చెబుతాను, ముందు వనజని రక్షించాలి అన్నాడు యుగంధర్. ఏం చేద్దాం మిస్టర్ యుగంధర్ అడిగాడు సత్యం ఆదురుదాగా. యుగంధర్, వనజని వెంటనే ఆ పైసచ్చికుడి అంటున్నాడు చందు. అతని కంఠస్వరంలో ఆవేదన, క్షోభ ఉట్టిపడుతున్నాయి. ఇప్పుడే వస్తాను అని యుగంధర్ రాజుని తనతో రమ్మని సంజ్ఞ చేసి తన ల్యాబొరేటరీలోకి వెళ్ళాడు. గంట తర్వాత ల్యాబొరేటరీలో నుంచి బయటకొచ్చాడు. యుగంధర్ చేతిలో ఓ చిన్న తోలు సంచుంది. నిజానికి అది తోలు కాదు, తోలులా కనపడే కాగితం సంచి. దాన్ని చాలా జాగ్రత్తగా దేనికి తగలకుండా పట్టుకున్నాడు. సత్యం వంక తీక్షణంగా చూశాడు.
సత్యం. ఓ ప్రమాదకరమైన పని నీకు అప్పచెబితే చేస్తావా? అడిగాడు. ఎంత ప్రమాదకరమైన పనైనా సరే, ప్రాణాన్నైనా సరే, వనజకి ఏ ఆపత్తు రాకుండా ఆవేశంతో లేచి నిల్చున్నాడు సత్యం. గుడ్, నీ చెప్పినట్టు చెయ్యి అని యుగంధర్ సత్యానికి చేయవలసింది వివరంగా చెప్పాడు. చీకటి పడింది. బీచ్ ఒడ్డున మెర్క్యూరీ దీపాలు వెన్నెలలా వెలుగుతున్నాయి. పేమెంట్స్ మీద జనసమర్థం బాగా తగ్గిపోయింది. సత్యం బీచ్ రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని చేతిలో ఓ తోలు సంచుంది. అతను క్షణక్షణానికి పక్కకు చూస్తున్నాడు. ఒక ఫర్లాంగు దూరం నడిచాడో లేదో ఒక టాక్సీ వచ్చి అతని పక్కన ఆగింది. ఎక్కడికి అని అడిగాడు డ్రైవర్. శాంతోకి అన్నాడు సత్యం. టాక్సీ డ్రైవర్ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మరొక అర ఫర్లాంగు దూరం నడిచాడో లేదో ఇంకో టాక్సీ వెనక నుంచి వచ్చి అతని పక్కన ఆగింది. ఎక్కడికి అని అడిగాడు ఆ డ్రైవర్. శాంతంకి అని సత్యం జవాబు చెప్పగానే టాక్సీ వెళ్ళిపోయింది. తర్వాత ఎదురుగా వచ్చిన టాక్సీ ఒకటి వెనక్కి తిరిగి అతని పక్కకొచ్చింది. మళ్ళా అదే ప్రశ్న ఆ డ్రైవర్ అడిగాడు. సత్యం అదే జవాబు చెప్పగానే ఆ డ్రైవరు వెళ్ళిపోయాడు. అలా ఓ అరడజను కార్లు అతని పక్కనాగి ఆ డ్రైవర్లు అతన్ని అదే ప్రశ్న అడిగి వెళ్ళిపోయారు. సత్యం లేడీ వెల్లింగ్టన్ కాలేజీ సమీపాలకి చేరుకున్నాడు. నడుస్తున్నాడు. అతని పక్కన మళ్ళీ ఓ కారు ఆగింది. ఎక్కడికి అడిగాడు డ్రైవర్. శాంతోకి అన్నాడు సత్యం. వానొస్తోందా అడిగాడు ఆ డ్రైవర్. లేదు, ఎండగా ఉంది అన్నాడు సత్యం. సరే ఇవ్వు అన్నాడతను. సత్యం కారులోకి తొంగి చూశాడు. నల్లని దుస్తులు వేసుకున్న మనిషి డ్రైవర్ సీట్లో ఉన్నాడు. నీడలా అతని ఆకారం మాత్రం కనిపిస్తోంది. నా చెల్లెలేది అడిగాడు సత్యం. అది కారులో పడే, చూసి తర్వాత నీ చెల్లెల్ని వదిలేస్తాను. నిన్ను నమ్మడమెలా అడిగాడు సత్యం. సత్యం సంచి తెరిచి అందులోంచి నెక్లెస్ చూపించి మళ్ళీ పెట్టేశాడు. ఇదిగో తెచ్చాను. వనజ నేను చూస్తేనే గాని ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే కాల్చేస్తాను అన్నాడు నీడ. అతని చేతిలో పిస్తోలు మెరుస్తోంది. కాల్చావా నిన్నిప్పుడే పట్టుకుంటారు అన్నాడు సత్యం గంభీరంగా. నీడ క్షణంలో నిర్ణయం చేసుకున్నాడు. డాష్ బోర్డు మీద ఓ మీట నొక్కాడు. టపీమని వెనక డిక్కీ తెరుచుకుంది. వెనక ఓ పెట్టుంది. అందులో ఉంది నీ చెల్లెలు. అది ఇలా ఇచ్చి వెనక్కి వెళ్ళి పెట్టిలాగు అన్నాడు. సత్యం ఒక క్షణం సందేహించాడు. త్వరగా అన్నాడు నీడ. సత్యం తన చేతిలో సంచి అందించాడు. నీడ కారు కదిల్చాడు. సత్యం పరిగెత్తి వెనక్కి వెళ్ళి డిక్కీలో పెట్టి పట్టుకున్నాడు. పెట్టె కింద పడింది. పెద్ద చొప్పుడైంది. అంతకన్నా పెద్ద చొప్పుడైంది మరో క్షణంలో. ఓ వెలుగు, ఢామ్ అని పేలుడు. సత్యానికి ఓ అర ఫర్లాంగు దూరంలో కారు పేలి పటాపంచలైంది. కాని సత్యం అది పట్టించుకోలేదు. రోడ్డు మీద పెట్టి తెరుస్తున్నాడు. వగరుస్తూ అతని పక్కకి చందు పరిగెత్తుకునొచ్చాడు. అతని మొహం మీద రక్తం. సత్యానికి సాయిపడి పెట్టి తెరిచాడు. అది చాలా పెద్ద పెట్టె, రేకు పెట్టె. అందులో ముడుచుకుని పడుకునుంది వనజ. కళ్ళు మూసుకుంది. చందు ఆమె చేయి పట్టుకున్నాడు. సత్యం, నాడి కొట్టుకుంటోంది అన్నాడు సంతోషంతో. సత్యం చందు మొహంలోకి చూసి సాయం పట్టు అని వనజని పెట్టెలోంచి బయటకు తీశాడు. వనజ కళ్ళు తెరిచింది. చందు ఆనందానికి అంతులేదు. ఆ సంతోషంలో సత్యాన్ని కావులించుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. ఆ రాత్రి రఘుపతి యుగంధర్కి విందు చేశాడు. రాజుని, ఇన్స్పెక్టర్ని, సత్యాన్ని, వనజని, చందుని కూడా ఆహ్వానించాడు. నెక్లెస్ తనకి తిరిగి తెప్పించినందుకు యుగంధర్కి ఎన్నో విధాల ధన్యవాదాలు చెప్పుకుని చివరికి ఆ నెక్లెస్ మీరెలా సంపాదించారు, ఎలా దొరికింది అని అడిగాడు. ఇన్స్పెక్టర్ కూడా యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు నవ్వుతూ, చెప్పండి సార్, ఇన్స్పెక్టరు రిపోర్టు రాయొద్దు అన్నాడు. నీడ కూడా ఈ నెక్లెస్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడని సత్యం ద్వారా తెలిసిన తర్వాత నాకు ఓ ఆలోచన తట్టింది. ప్రకాష్ మహారాజా నెక్లెస్ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడంటే అతనే ఆ ప్రయత్నం చేసుండడు. ఆరితేరిన మనిషి ఎవరో వెనక ఉండుండాలి. అటువంటప్పుడు ఆ వెనకున్న మనిషి నీడే అయి ఉండొచ్చు. కనుక షాపులో ప్రవేశించిన 2 దొంగల్లో ఒకడు నీడ, రెండో మనిషి ప్రకాష్. ప్రకాష్ తన ఇంట్లోకి రావడం, అతన్ని ఎవరో చంపేయడం, తర్వాత తను శవాన్ని సైదాపేటలో ఓ మురుగు కాలువలో పడేయడం సత్యం చెప్పగానే ప్రకాష్ మొదట్నుంచి నీడని మోసగించడానికి ప్రయత్నం చేశాడని అర్థమైంది. గుండు దెబ్బతిన్న ప్రకాష్ తిన్నగా సత్యం ఇంటికి టాక్సీలో వెళ్ళాడు. అతను ఆ ఇంట్లో నగలు దాచలేదు. నీడకి ఇవ్వనూ లేదు. కనుక ఆ నెక్లెస్ ఏమై ఉండాలని ఆలోచించాను. ఆలోచించగా స్ఫురించింది.
ఒకవేళ ప్రకాష్ ఆ నగల సంచిని ట్యాక్సీలోనే దాచాడేమో. ఆ ఆలోచన నీడకి కలిగుంటే నెక్లెస్ దొరికేది కాదు. నేను వెళ్ళి ట్యాక్సీ వెతగ్గా సీటు కింద సంచి కనిపించింది. సులభంగా దొరికింది అని నవ్వాడు యుగంధర్. ఇంతలో బల మీద టెలిఫోన్ మోగింది. యుగంధర్ టెలిఫోన్ అందుకుని ఒక్క నిమిషం విని పెట్టేసి నీడ మరణించాడు అన్నాడు. అందరూ ఒక్కసారి నిట్టూర్చారు. నీడని బతికొండగా పట్టుకోలేనని మొదట్నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. బీచ్ రోడ్డు మీద సత్యాన్ని కలుసుకుంటానని అతను చెప్పాడు. ఓ చిన్న బాంబు తయారు చేశాను. సత్యంకిచ్చి నీడ కారులో వేయమన్నాను. నీడ కారు 20 గజాల దూరం వెళ్ళిన తర్వాత పేలేట్టు అందులో మీట ఏర్పాటు చేశాను. బాంబు పడేసే ముందు ఆ మీట నొక్కమని సత్యానికి చెప్పాను అన్నాడు యుగంధర్. పోలీసుల్ని కాపుంచి నీడ కారుని అటకాయించినట్లయితే అడిగాడు చందు. నీడ జాగ్రత్త పడతాడని నాకు తెలుసు. అందుకే ముందు ఓ డజను ట్యాక్సీల్ని పంపించాడు. మనం ఏ కారుని ఆపున్నా నీడ వచ్చేవాడు కాదు అన్నాడు యుగంధర్. రఘుపతి యుగంధర్ని మళ్ళా ఎంతో స్తుతించి మీ రుణం నేనెలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు. దానికేముంది, చందుకి జీతం పెంచండి, వీలైతే వ్యాపారంలో భాగం ఇవ్వండి, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అనుకుంటాను అన్నాడు. వనజ సిగ్గుతో తల వంచుకుంది. చందు కూడా నవ్వాడే కాని ఏమీ మాట్లాడలేకపోయాడు. గుడ్, నేనిక వస్తాను సత్యం. నీకొక సలహా. నిజం చెప్పేందుకు ఎన్నడూ భయపడక, భయపడితే చిక్కుల్లో ఇరుక్కుంటావు. చందు, నీకు అదే సలహా అన్నాడు యుగంధర్ కారెక్కుతూ. ఇంతటితో అర్ధరాత్రి అతిథి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.